ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు మాన్యశ్రీ స్వర్గీయ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడి నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దశ దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటున్నామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రూ BSK అసోసియేట్స్. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.